పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటైన సభలో PMAY 2.0 పథకం కింద మంజూరైన గృహాల కోసం 390 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరు పత్రాల పంపిణీ జరిగింది. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. జగనన్న కాలనీలు లేదా సొంతంగా స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు ఇంటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. PMAY 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇస్తారు. లబ్ధిదారులు డ్వాక్రాలో సభ్యులై ఉంటే అదనంగా 50,000 రూపాయలను పావల వడ్డీ రుణంతో సమకూరుస్తారు. ఈ సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం ద్వారా నగర ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి కుటుంబానికి భద్రమైన శాశ్వత నివాసం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇళ్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించకుండా సొంతంగా చూసుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిధులు సిద్ధంగా ఉన్నందున మార్చి 31వ తేదీలోపు బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. సభలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్, ఈఈ భాస్కరరావు, మండల తహసీల్దార్ కేబీ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్లు శ్రీకాంత్, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, దాసరి వీర వసంతరావు, గోగిరెడ్డి మానసారెడ్డి, కొమరాబత్తుని జయపాల్, గొడవర్తి సాయి హరిరాం తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పాపం మహిళలు అమాయకంగా ఆ రోజుల్లో 30,000 రూపాయలు, 50,000 రూపాయలు, 60,000 రూపాయలు ఎవరికి ఇచ్చుకుని, కొంతమంది అయితే 1,50,000, 2 లక్షలు కూడా పాపం నగలు తాకట్టు పెట్టి కొంతమంది నమ్మి కాంట్రాక్టర్ని, అప్పుడున్న వ్యవస్థ అధికారులు కూడా ఉన్నారు దాంట్లో, కొంతమంది అందరు కలిసిపోయి కొంతమంది ప్రోత్సహించి పేదవారికి మాత్రం నష్టం కలిగించారు. న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సాయం ప్రధానమంత్రి ఈ పథకం కింద PMAY కింద, అందులో గ్రామీణ ప్రాంతం ఉంటుంది, అర్బన్ ఉంటుంది, 2 పథకాలు సపరేట్గా ఉంటాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆడిట్ చేసినప్పుడు 1,18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని CAG సంస్థ నిర్ధారించింది. ఒకప్పుడు చాలా అద్భుతంగా జరిగే కార్యక్రమం ఇది. ఆ రోజుల్లో ఇందిరమ్మ గృహాలు కట్టినప్పుడు కూడా 50,000 రూపాయలే ఇచ్చేవాళ్ళం, ఇన్ఫ్యాక్ట్ 48,000 ఇచ్చేవాళ్ళం. కానీ ఆ 50,000తో ఒక తృప్తితోటి ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకుని గ్రామాల్లో, పట్టణాల్లో చాలామంది ఇల్లు కట్టుకోగలిగారు. ఆ పరిస్థితి కాస్త ఈరోజు లేదు. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడు వ్యవస్థని గౌరవించి పద్ధతి ప్రకారంగా చేసుకుందాం అనే ఆలోచన కాకుండా తొందరగా ఎక్కడ ఎవరిని ఎక్కువ చీట్ చేస్తే డబ్బులు వస్తాయని చూసి పనిచేసే వ్యవస్థ ఈరోజు. కాబట్టి ఈ మాటలను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు స్వతహాగా మీరు సొంతంగా భావించి ఈ నిర్మాణం మనమే చేసుకోవాలనే ఆలోచన మీలో రావాలని ఒక తపనతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏదో అధికారులు మీకు 4 సార్లు డబ్బులు ఇస్తాం, మీరు లెంటిల్ లెవెల్కి ఇంత, రూఫ్ లెవెల్కి ఇంత, బేస్మెంట్ లెవెల్కి ఇంత 4 విడతల్లో ఇస్తామంటే అది సహజంగా జరిగే ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇల్లు పూర్తి అవ్వాలి అనే తపన, అది మీరే పర్యవేక్షించుకుని మీరే జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులతోటి ఆ పూర్తి అవ్వడానికి కోసం మీరు ఏదైతే ఆకాంక్షించారో మీ కోరిక నెరవేరడానికి కోసం 100% లబ్ధిదారులు వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ గృహ నిర్మాణం అనేది అంత ఈజీగా జరగదు. ఇది వాస్తవం. దాన్ని మీరందరూ కూడా దయచేసి గుర్తించండి. దానికి ఒక వెసులుబాటుగా ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఈ నిధులు ఇందాక అధికారులు అందరూ కూడా వివరించారు. దాన్ని లోతుగా నేను వెళ్ళను. కానీ ఈ 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి, 1 లక్ష రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, దీనికి అదనంగా పొదుపు సంఘాల్లో ఉన్న SC, ST, BC మైనారిటీ మహిళలు కూడా ఒక 50,000 రూపాయలకి మనం అదనంగా పావలా వడ్డీకి ఇచ్చే విధంగా రుణం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తలవంచారు. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. టెక్నికల్గా ఇల్లు కట్టుకోవడానికి ఇద్దరు ఫౌండేషన్స్ వేసి ఖర్చు పెట్టుకోవడానికి, ఇద్దరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా డబ్బులు కలిసి వచ్చేటట్టుగా చేసుకోవడానికి తప్ప
ఆ ఇంట్లో 2 కుటుంబాలు నివసించాలి, 2 కిచెన్లు ఉండాలి, 2 మీటర్లు ఉండాలి, పైనుంచి కిందకి ఎంట్రన్స్ ఒకటి సపరేట్ వాల్ ఉండాలి, మధ్యలో ఎంట్రన్స్ ఉండకూడదు, ఇట్లాంటి గైడ్ లైన్స్ ఉండాలి. ఇది దానిలో 5-6 అధికారులు రాసి కలెక్టర్ గారికి కూడా ఫైల్ వెళ్ళి ఓకే అయిన తర్వాతే పిన్ క్వార్టర్ పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మనకి పిన్ క్వార్టర్ కట్టుకోవడం వలన ఒక 50,000 నుంచి ₹1,00,000 వెసులుబాటు ఉంది, వచ్చింది మీకు గోడ కలిసి కట్టుకోవడానికి. అలాంటి ఎవరైనా ఉంటే అది కూడా మీ గవర్నమెంట్ ఇచ్చింది. నమస్కారం. అలానే వేదిక మీద ఉన్న మన గవర్నమెంట్ మంత్రి గారికి, అలానే కౌన్సిలర్స్కి, అలానే ఉన్నత అధికారులందరికీ, అలానే మన లబ్ధిదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పేదవాళ్ళు ఆలోచించేది సొంత ఇల్లు కళ అనేది మనం ఎప్పటి నుంచో అనుకున్నది. అలానే ఈ రోజున మీకు శాంక్షన్ అయ్యి 390 మందికి శాంక్షన్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉండుంటారు. ఇంకా అప్లై చేసుకుని ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన సొంత ఇంటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉండిద్దో మనందరికి తెలిసిందే. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.